డిసిసి అధ్యక్షుడు గాని చైర్మన్ గాని మీకు బంధుత్వం ఉండి ఇళ్లలో తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసేట మీరు మీ వ్యక్తిగతంగా కనుక ఏ వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డిసిసి అధ్యక్షుడు ఉండి చేసే జంగిల్ పని ఇదేనా? అదన్నమాట అసలు కథ. ఏం లేదుల్లా, నల్లగొండ జిల్లాల మదర్ డైరీ ఎన్నికలు ఉన్నాయి. గా ఎన్నికలల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న ఓ గులాబీ లీడరు మన బీర్లా ఐలయ్య సార్ కు సుట్టాలైతారట. గా సుట్టరికం కిందనో మేర్బానానికో జర నన్ను గెలిపి అని ఆయన అడిగితే ఐలయ్య సారు సరే అన్నట్లే గెలిపిస్తలే అన్నాడట. గా దాంతోని ఏహే నా నియోజకవర్గంలా నా మనిషిని కాదని పక్క పాటోళ్లను ఎట్లా గెలిపిస్తావని మీడియా ముందుకొచ్చి ఇట్ట పొట్టు తిట్టిండు. మీరు చేసే పనేటిది? ఈ లుచ్చ పని బంద్ చేయాలని హెచ్చరిస్తా ఉన్నాను, ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. ఒక్క తిట్టుడుతోనే ఆగలే సామేలన్న. గదే మీడియా ముంగటనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫోన్ కలిపిండు. చూడుర్రి. అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్ గా ఖండించాను. మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తానని కూడా చెప్పిన. నేను ఇప్పుడు ప్రెస్ లో ఉన్నాను, నేను ప్రెస్ పెట్టిన. నేను మీకు కూడా అప్పీల్ చేసిన ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పిన. ఆల్రెడీ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా మీకు కటింగ్ పెట్టా, అప్పీల్ చేసిన మీకు కూడా నేను. కానీ నువ్వు తోపే సామేలన్న. గా ఎన్నికల్లా మీ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా నీకే పేరొస్తది పో. ఓడిపోయిర్రనుకో నేను ముందుగానే చెప్పలే మొత్తం ఐలయ్య చేయబట్టే ఓడిపోయింది అని చెప్పుకోవచ్చు. గదే గెలిచిర్రనుకో నేను ధైర్యం చేసి మీడియా ముందుకొచ్చి చెప్పిన కాబట్టే ఐలయ్య భయపడి మనకే ఓట్లేపించిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సామేలన్న నువ్వు తోపు పో.